ఒకానొకప్పుడు ఉదయ్ సింగ్ రాజు రాయగఢ్ అనే రాచరిక రాష్ట్రంలో నివసించేవాడు. అతనికి సాన్విక అనే కుమార్తె కూడా ఉంది. యువరాణి సాన్విక స్వతహాగా చాలా తెలివైనది మరియు అహంకారి కూడా. అదే రాజ్యంలో తాపీమేస్త్రి కుమార్తె సోను చాలా దయగలది మరియు గొప్పది. ఒకరోజు సోను ఇంటి పనులు చేసుకుంటూ ఉండగా ఆమెని పాము కాటు వేసింది. అప్పుడు ఆమె తండ్రి వైద్యుణ్ణి పిలిచాడు. సోనుని పరీక్షించిన డాక్టర్ పాము విషం రక్త ప్రవాహంలోకి ప్రవేశించింది, ఏదో ఒక అద్భుతం మాత్రమే దీనిని నయం చేయగలదు అని చెప్తాడు. ఆ రాజభవనం యువరాణి సాన్విక మరియు సోను ఒకే వయసువారు. సాన్విక సోనుని చాలా ఎగతాళి చేసేది మరియు ఆమెని కుంటి అని పిలిచేది. ఆమె రాజు కూతురు కాబట్టి ఎవ్వరూ ఆమెని ఏమీ అనలేదు. ఒకరోజు పిల్లలందరూ ఆడుకుంటున్నారు. సాన్విక వచ్చి, రండి మనం ఒక రేసులో పోటీ పడదాం. ముందుగా వచ్చేవారికి నా కొత్త బూట్లు ఇస్తాను, అవి బంగారంతో చేసిన బూట్లు అని చెబుతుంది. ఇది విన్న స్నేహితులందరూ చాలా సంతోషించారు. సోను తన కాలు సమస్య కారణంగా అలాంటి ఆటలలో ఎప్పుడూ పాల్గొనలేకపోయింది. అప్పుడు సాన్విక సోనుతో, ఎందుకు కుంటమ్మాయి, నువ్వు ఆడవు, చూడు నీకు నా బంగారు బూట్లు వద్దా అని అనగానే యువరాణి బూట్లు పొందాలనే ఆశతో సోను కూడా పరుగు పందెంకి సిద్ధమైంది. సోను తనలో తాను, యువరాణి బూట్లు బంగారంతో తయారు చేయబడ్డాయి, నా కలలో కూడా అలాంటి బూట్లు నాకు దొరకవు. పోటీలో గెలిచి ఈ బూట్లు గెలవడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అని అనుకుంటుంది. సోను వేగంగా పరిగెత్తడం ప్రారంభించింది. అప్పుడు సాన్విక తన కాలును అడ్డుపెట్టి సోనుని కిందకి పడవేసింది. చెప్పులు కుట్టేవాడి కూతురు అయినప్పటికీ నువ్వు ఇంకా బంగారం వెండి బూట్లు ధరించాలని కలలు కంటావు అని ఎగతాళి చేసింది. ఇతర స్నేహితులు సోనుని పైకి లేపటానికి సహాయం చేశారు. విచారంగా ఉన్న సోను తన ఇంటికి తిరిగి వెళ్ళి తన తండ్రికి అతని పనిలో సాయం చేయడం ప్రారంభించింది. సోను తండ్రి, కూతురా, దయచేసి ఆ బంగారు రేకు తీసుకో, యువరానికి బంగారు బూట్లు తయారు చేయమని రాజు నుంచి సందేశం వచ్చింది అని చెబుతాడు. అప్పుడు సోను, నాన్న, యువరాణి అందరినీ తన స్నేహితురాల్లా చూస్తుంది, కానీ నేను కుంటిదానినని నన్ను ఎప్పుడూ ఎగతాళి చేస్తూ ఉంటుంది. నేను ఆమెకి ఎప్పటికీ స్నేహితురాలిని కాలేనా అని అడుగుతుంది. నాకు కూడా బంగారు బూట్లు తయారు చేయించు నాన్న, నేను ఎప్పటికీ బంగారు బూట్లు వేసుకోలేనా అని బాధపడుతుంది. అప్పుడు సోను తండ్రి, మీ నాన్న పేదవాడు, కానీ చింతించకు, దేవుడి దయ ఉంటే ఖచ్చితంగా బంగారు బూట్లు పొందుతావు మరియు నేనే వాటిని కూడా తయారు చేస్తాను అని చెప్తాడు. ఈ సంఘటన జరిగి చాలా రోజులు గడిచాయి. కాలంతో పాటు సరిహద్దు కూడా పెద్దదయ్యింది. ఒకసారి పక్క రాష్ట్ర యువరాజు రాజా విక్రమ్ మరియు అతని కుమారుడు యువరాజు ప్రతాప్ సింగ్ ఉదయ్గఢ్ రాజ్యానికి వచ్చారు. వాళ్ళని చూసిన ఉదయ్ సింగ్, రండి మీకు స్వాగతం అని స్వాగతం పలుకుతాడు. విక్రమ్ రాజు ఉదయ్ మహారాజుని, ఎలా ఉన్నావు మిత్రమా అని అడుగుతాడు. దానికి ఉదయ్ సింగ్, నేను బాగానే ఉన్నాను, మన యువరాజు చాలా పెద్దవాడయ్యాడు, అతని ధైర్యం గురించి నేను చాలా కథలు విన్నాను అని వదిలిస్తాడు. ప్రతాప్ సింగ్కి, మీ నాన్నగారి పేరుని ఇలా ప్రకాశింపజేయటం కొనసాగించండి అని చెబుతాడు. దానికి యువరాజు సరే అంటాడు. తరువాత మహారాజు విక్రమ్, ఇప్పుడు నువ్వు ఇక్కడే అన్ని విషయాలు అడుగుతావా లేక నన్ను లోపలికి పిలుస్తావా అని అనగానే రాజు వీళ్ళిద్దరిని లోపలికి తీసుకువెళ్తాడు. అప్పుడు యువరాజు ఎక్కడి నుండో అమ్మాయిలు నవ్వుతున్న శబ్దం వింటాడు. అతను ఆ గొంతుని అనుసరించడం ప్రారంభిస్తాడు. అక్కడ అందరూ ఆడుకోవటం చూస్తాడు. కానీ సోను నిశ్శబ్దంగా కూర్చొని గాయపడిన పావురానికి ఆహారం తినిపిస్తూ ఉంటుంది. అది చూసిన రాకుమారుడు, ఆ అమ్మాయిలతో నువ్వెందుకు ఆడుకోకూడదు, ఈ గాయపడిన పావురంతో నువ్వు ఎందుకు సమయం గడుపుతున్నావు అని అడుగుతాడు. దానికి సోను, ఈ పక్షి తన బాధని ఎవరికీ చెప్పుకోలేదు, ఈ బాధ నుండి బయటపడే వరకు నాకు శాంతి లభించదు అని బదులిస్తుంది. ఇది విన్న యువరాజు సోను వైపు చూసి నవ్వటం ప్రారంభిస్తాడు. కానీ అప్పుడు యువరాణి సాన్విక
అక్కడికి వచ్చి యువరాజు ప్రతాప్కి తనని తాను పరిచయం చేసుకుంటుంది. నేను ఈ రాజ్యానికి యువరాణిని. మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. మాతో కలిసి రాష్ట్రమంతా పర్యటించాలనుకుంటున్నారా అని అడుగుతుంది. దానికి యువరాజు సరే అంటాడు. అప్పుడు సాన్విక సరే, మేము రేపు నిన్ను రాష్ట్ర పర్యటనకు తీసుకువెళ్తాము అని చెబుతుంది. ఇది విన్న యువరాజు, నేను రేపు నాన్నగారికి కూడా తెలియచేస్తాను. అతనికి కూడా మీ రాజ్యం చూడాలనే గొప్ప కోరిక ఉంది అంటాడు. మీ రాజ్యంలో అద్భుతమైన నదులు మరియు జలపాతాలు ఉన్నాయని మేము విన్నాము. వాటిని చూడాలనుకుంటున్నాము అని చెప్తాడు. దీని తర్వాత వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. సోను తన చేతిలో పావురంతో ముందుకు కదులుతుంది. మరుసటి రోజు మహారాజా విక్రమ్ సింగ్ మరియు యువరాణి సాన్వికాతో కలిసి రాజ్యాన్ని పర్యటించడానికి బయలుదేరతారు. అప్పుడు గ్రామంలోని పిల్లలు సాన్వికాను చూసి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు సాన్విక, మా విలువైన దుస్తుల్ని పట్టుకోవటానికి మీకు ఎంత ధైర్యం అని అరచి అక్కడ ఉన్న సైనికులను పిలిచి, వీళ్ళకి 10 కొరడా దెబ్బలు కొట్టండి. మిగిలిన వారు మా రథం దాటిపోయి వెళ్ళే వరకు మోకాళ్ళపై కూర్చోబెట్టండి అని ఆజ్ఞ వేస్తుంది. యువరాణి ముందుకు వెళుతుండగా సోను కుంటుతూ వస్తుంది. వాళ్లకు మంచినీళ్లు ఇస్తుంది. అది చూసిన యువరాజు, నీ పేరేమిటి? నువ్వు నా జీవిత భాగస్వామి అవుతావా? నేను ఒక యువరాజుని అని అడుగుతాడు. అది విన్న సోను, చూడు, నా పెళ్లి గురించి నా తండ్రి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు అని చెబుతుంది. ఆ మాటలు విన్న యువరాజు, ఆమె ఎంత నిజాయితీ మరియు దయగలది, నా భార్య ఇలాగే ఉండాలి అని అనుకుంటాడు. తరువాత రాకుమారుడు, నానా, నేను ఆమెని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెబుతాడు. అది విన్న మహారాజు విక్రమ్, కుమారా, నాకు ధనిక పేద అనే తేడా లేదు. ఈ అమ్మాయి మీ జీవిత భాగస్వామి కాగలదని నీవు భావిస్తే నేను రేపే ఆమెకు ఒక ప్రతిపాదన పంపుతాను అని బదులిస్తాడు. మరోవైపు సాన్విక మహారాజా విక్రమ్ సింగ్ మాటలను వింటుంది. ఇది విన్న తరువాత యువరాణి సాన్విక చాలా బాధపడింది. రాజభవనానికి తిరిగి వచ్చినప్పుడు ఆమె ఇలా చెప్పింది, యువరాజా, బహుశా మీకు తెలియకపోవచ్చు, సోను కుంటిది. ఆమెకు ఒక కాలు పెద్దది, ఒక కాలు చిన్నది. ఆమె సాధారణంగా నడవలేకపోతుంది. జీవిత పరుగు పందెంలో ఆమె మీకు ఎలా మద్దతు ఇవ్వగలదు అని అడుగుతుంది. దానికి యువరాజు, శారీరక లోపాలు నాకు పట్టింపు లేదు, ఆత్మ సౌందర్యమే అన్నిటికంటే గొప్పది అని బదులిస్తాడు. నాకు ఈ అమ్మాయి చాలా ఇష్టం, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెబుతాడు. అప్పుడు సాన్విక, ఆ సాధారణ అమ్మాయి నాకంటే అందంగా ఉంటుందా అని అడుగుతుంది. దానికి యువరాజు, నా జీవిత భాగస్వామిలో చాలా లక్షణాలను చూడాలనుకుంటున్నాను, శారీరక సౌందర్యానికి విలువ లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న సాన్విక, అలా అయితే నువ్వు తనని పరీక్షించాలి, తన నిజమైన ప్రతిభను బయటపెట్టే పోటీని నిర్వహించాలి అని అంటుంది. దానికి యువరాజు, అవును, నువ్వు చెప్పింది నిజమే. ఆ అమ్మాయికి ఎంత ధైర్యం ఉందో, ఆమె సుఖదుఖాల భారాన్ని ఎంతవరకు భరించగలదో తెలుసుకోవడానికి ఆమెను పరీక్షించాలి అని అంటాడు. అప్పుడు సాన్విక, సరే యువరాజా, మనకు లేమ్ లెగ్ పోటీ ఉంటుంది. సోను కాలు బాగోలేదు. అయినప్పటికీ ఆమె పోటీలో పాల్గొనడానికి అంగీకరించి గెలిస్తే ఆమె రాణి కావటానికి అర్హత కలిగి ఉంటుంది. కానీ బదులుగా ఆమె గెలవకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెబుతుంది. అది విన్న యువరాజు, నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు కూడా ఈ పోటీలో పాల్గొనాలి. నువ్వు గెలిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని సమాధానం ఇస్తాడు. దానికి సాన్విక సరే అంటుంది. వీళ్ళ మాటలు విన్న తరువాత రాజు దానిని రాజ్యమంతా ప్రకటించమని ఆదేశిస్తాడు. సైనికుడు, వినండి వినండి, రేపు సాయంత్రం రాయల్ గ్రౌండ్లో లేమ్ లెగ్ పోటీ ఉంటుంది. గ్రామంలోని ప్రతి అమ్మాయి పోటీలో పాల్గొనడం అవసరం. ఈ పోటీలో గెలిచిన అమ్మాయికి బంగారంతో చేసిన బూట్లు బహుమతిగా ఇవ్వబడతాయి మరియు యువరాజు ఆమెను వివాహం చేసుకుంటాడు అని చాటింపు వేస్తాడు. ఈ పోటీకి వెళ్ళటం వ్యర్థమని సోను అనుకుంటుంది. ఆమె ఈ పోటీలో గెలవలేదు అని ఆమె నమ్మకం. సోను తండ్రి, కూతురా, సిద్ధంగా ఉండు, నేను తయారు చేసిన బంగారు బూట్లు వేసుకోవాలని నువ్వు అనుకున్నావు కదా, నా మనసు చెబుతుంది, ఇప్పుడు ఈ బూట్లు నీకు మాత్రమే లభిస్తాయి అని ధైర్యం చెప్తాడు. దానికి సోను, లేదు నాన్న, నేను గెలవలేను, అందరూ నన్ను ఎగతాళి చేస్తారు, ఇందులో నేను పాల్గొనను అని అంటుంది. తన తండ్రి పదే పదే ఒప్పించడంతో సోను పోటీలో పాల్గొనటానికి వెళుతుంది. సాన్విక కూడా
పోటీకి సిద్ధం కావటం ప్రారంభించింది. తరువాత సోను అక్కడికి వస్తుంది. అది చూసిన సాన్విక మనసులో ఒక కుట్ర మొదలవుతుంది. ఆమె సోను దగ్గరికి వెళ్ళి, నువ్వు చెప్పులు లేకుండా వచ్చావు, నువ్వు నా ఈ పాత బూట్లు ధరించి ఈ పోటీలో పాల్గొను, ఎందుకంటే నువ్వు నా స్నేహితురాలివి, కనీసం ఈ సాయం నన్ను చెయ్యనివ్వు అని అంటుంది. సాన్విక సోనుకి తన విరిగిన షూ ఇస్తుంది. దానిలో నుంచి గోర్లు బయటికి వచ్చాయి. అమాయక సోను ఆ బూట్లు ధరించి పోటీలో పాల్గొనటానికి సిద్ధమవుతుంది. ఉదయ్ మహారాజు అందరూ అమ్మాయిల్ని పరుగు పందెం ప్రారంభించమని చెబుతాడు. మీరందరూ ఈ పరుగు పందెంని ఒక కాలుతో పూర్తి చేయాలి. ఇప్పుడు మీరు పరుగు పందెం ప్రారంభించండి అని ఆజ్ఞ వేస్తాడు. అందరూ అమ్మాయిలు పరిగెత్తడం ప్రారంభిస్తారు. పరిగెడుతున్నప్పుడు సోను బూట్ల నుండి పొడుచుకు వచ్చిన గోర్లు ఆమె పాదాలను కుచ్చడం ప్రారంభించాయి. సోను, అయ్యో, నొప్పి భరించలేనంత ఉంది, నా కాలు దెబ్బతినటం వల్ల నా జీవితంలో వచ్చే నష్టం లేదు, కానీ నేను గెలవడం ద్వారా ఖచ్చితంగా నా తండ్రిని సంతోషపెడతాను అని అనుకుంటుంది. ఆమె తన తండ్రి కోరికను తీర్చడానికి పరుగెడుతూనే ఉంటుంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. ఆమె పాదాల నుండి రక్తం కారడం మొదలైంది. కానీ ఆమె తన వేగాన్ని తగ్గించలేదు. ఇది చూసిన సాన్విక, ఈ సోను అందరికంటే ముందు ఎలా పరిగెడుతుంది అని ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు ఆ షూ తన మ్యాజిక్ చూపటం ప్రారంభిస్తాయి అని అనుకుంటుంది. సాన్విక సోను పాదం నుండి రక్తం ప్రవహించడం చూసి ఆశ్చర్యపోతుంది. కానీ సోను వేగం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. చివరికి సోను పోటీలో గెలుస్తుంది. ఆమె ఈ పోటీలో ఎలా గెలిచింది అని అందరూ అడిగినప్పుడు ఆమె ఇలా అంటుంది, నా విజయానికి కారణం యువరాణి సాన్విక అని నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఆమె మేకులు ఉన్న తన బూట్లు నాకు ఇవ్వకపోతే నేను ఈ నొప్పిని భరించేదానిని కాదు. ఈ నొప్పి కారణంగా నేను ఈ పోటీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకున్నాను. అది విన్న సాన్విక సిగ్గుతో తల వంచుకుంటుంది. తరువాత యువరాజు ప్రతాప్ సింగ్ పోటీలో గెలిచినందుకు బహుమతిగా బంగారు బూట్లతో పాటు నేను నిన్ను నా భార్యగా చేసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతాడు. నీకు ఏమన్నా అభ్యంతరం ఉందా సోను అని అడుగుతాడు. దానికి సోను, యువరాజా, నేను ఒక సాధారణ అమ్మాయిని మరియు వికలాంగురాలిని కూడా. నీకు తగ్గది యువరాణి సాన్విక మాత్రమే అని చెబుతుంది. సోను తన కాలుని చూసుకునేందుకు తన షూ తీసినప్పుడు తన కాలు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోవడం చూసి ఆశ్చర్యపోతుంది. మేకులు నిరంతరం గుచ్చుకోవడం వల్ల రక్తంతో పాటు విషం కూడా బయటికి వచ్చింది. సోను సాన్విక దగ్గరికి వెళ్ళి, యువరాణి, నువ్వు నా జీవితాన్ని మార్చావు, నువ్వు లేకుంటే నా కాలు నయమయ్యేది కాదు అని కృతజ్ఞత చెబుతుంది. సోను తండ్రి, చూడు కూతురా, ఈ బంగారు బూట్లు నువ్వు మాత్రమే ధరిస్తావని నా హృదయం చెబుతోందని నేను నీకు చెప్పాను కదా అని అంటాడు. యువరాణి సాన్విక మనసులో సిగ్గుగా అనిపించి సోను దగ్గరికి వచ్చి, నువ్వు యువరాజుకి సరైన జోడివి. ఈరోజు నేను నీ ముందు చాలా చిన్నదానినని అనిపిస్తుంది. నువ్వు ఓడిపోవాలని నేను కావాలనే నీకు విరిగిన బూట్లు ఇచ్చాను. దయచేసి నన్ను క్షమించు సోను అని బాధపడుతుంది. యువరాణి సోనుని కౌగిలించుకుంటుంది మరియు సోను యువరాజును వివాహం చేసుకుంటుంది. తరువాత యువరాజు తన చేతులతో ఆమెకి బంగారు బూట్లు ధరింపజేస్తాడు మరియు అందరూ సంతోషంగా జీవించడం ప్రారంభిస్తారు. హలో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి స్టోరీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.